అందరికీ షలోమ్. దాలెత్ అనే హీబ్రూ వర్ణమాల యొక్క 4వ అక్షరం గురించి మనం తెలుసుకుందాం. దాలెత్ అంటే హీబ్రూ అక్షరాల్లో 4వ అక్షరం. సంఖ్యా విలువ 4. ధ్వని డి. అర్థము పేద, తలుపు, పైకి ఎత్తండి అని అర్థము. దాలెత్ అనేది ఆలెఫ్ బెత్ యొక్క 4వ అక్షరం. తాల్ముద్ దాలెత్ ఒక పేద వ్యక్తిని సూచిస్తుందని మనకు చెబుతుంది. అందువల్ల గోమెల్ డాలిం అనే పదబంధం లబ్ధిదారునికి ఇచ్చే దాత. తాల్ముద్ కూడా దాలెత్ ఆకారాన్ని గమనించినప్పుడు దాని ఒకే కాలు కుడివైపుకు గిమెల్ దిశలో విస్తరించి ఉంటుందని మనకు చెబుతుంది. ఇది పేద వ్యక్తికి దాతృత్వం స్వీకరించడానికి తనను తాను అందుబాటులో ఉంచుకోవాలని బోధిస్తుంది. అదేవిధంగా దాలెత్ యొక్క క్షితిజ సమాంతర పట్టీ యొక్క కుడివైపున ఉన్న చిన్న పొడిగింపు చెవిలా కనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడు ఎల్లప్పుడూ ధనవంతుడి ఉనికిని వింటూ ఉండాలి. అయితే ఈ బార్ యొక్క ఎడమవైపు గీమెల్ ఇచ్చే వ్యక్తిని ఎదుర్కోదు. కానీ ఎడమవైపు ఎలోహింని సూచించే హే అక్షరం వైపు ఉంటుంది. ఇది మనం వివేకంతో దాతృత్వం ఇవ్వాలి మరియు పేద వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు అని మనకు నిర్దేశిస్తుంది. పేదవాడు విశ్వం యొక్క అంతిమ దాత అయిన ఎలోహింపై తన విశ్వాసాన్ని ఉంచాలి. మిష్నా మనకు పవిత్ర ఆలయంలో నిశ్శబ్ద గది అని పిలువబడే ఒక గది ఉందని చెబుతుంది. ఒకరు ఈ గదిలోకి ఒంటరిగా ప్రవేశించి తలుపు మూసివేస్తారు. గదిలో ఒక పెద్ద పెట్టె ఉంది. ఒకరికి ఒక ఎంపిక ఉంది: పెట్టెలో డబ్బులు పెట్టడం లేదా కొంత బయటకు తీసుకోవడం. ధనవంతుడు డబ్బు పెట్టేవాడు, పేదవాడు కూడా ఒంటరిగా డబ్బు తీసుకునేవాడు. ఇదంతా తెలివిగా జరిగింది. ధనవంతులు ఎవరికి దాన ధర్మాలు చేస్తున్నారో చూడలేకపోయారు. పేదవారు వారు ఎవరి నుండి తీసుకుంటున్నారో వారికి తెలియదు. అంటే మిష్నా ప్రకారం పవిత్ర ఆలయంలో నిశ్శబ్ద గది అని పిలువబడే ఒక గది ఉంది అని వారు చెప్పడం జరుగుతుంది. ఆ గదిలోనికి ఒంటరిగా ప్రవేశించి తలుపులు మూసివేస్తారు. గదిలో ఒక పెద్ద పెట్టె ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఎంపిక అనేది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళి ఆ పెట్టెలో డబ్బులు పెట్టడం లేదా కొంత తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ధనవంతుడు ఆ గదిలోనికి వెళ్ళి ఆ పెట్టెలో డబ్బులు పెట్టడం అనేది జరుగుతుంది. పేదవాడు కూడా ఆ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా తనకి కావలసిన డబ్బును తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా రహస్యంగా జరుగుతుంది. ధనవంతుడు ఎవరికి దాన ధర్మాలు చేస్తున్నాడో వారికి తెలియకూడదు. అలాగే పేదవాళ్ళు వచ్చి ఎవరైతే తీసుకుంటున్నారో కూడా అది కూడా ఎవరికి తెలియకుండా ఈ యొక్క విధానం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే దానం చేయడం ఎంత రహస్యంగా చేస్తున్నారు, కానీ ఈ రోజుల్లో అనేక మంది ఎంత బహిరంగంగా చేస్తున్నారో మనం చూస్తున్నాము. వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు అంత ఇచ్చారు అని డబ్బాలు కొట్టుకోవడం ఎక్కువ, మైకుల్లో చెప్పుకోవడం ఎక్కువ. కానీ ఇచ్చింది అలాగే తీసుకునేది కూడా ఎవ్వరికి కూడా తెలియకూడదు అని ఇక్కడ మిష్నా ప్రకారం చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు చేసేదంతా కూడా దీనికి విరుద్ధంగా జరుగుతుంది. ఆడంబరాల కోసం, గొప్పల కోసం చేస్తున్నారు. కానీ మనం చేసేది తండ్రి చూస్తున్నాడు అని చెయ్యాలి. కానీ ఇప్పుడు ఎక్కువ శాతం మనుషుల కోసం అందరూ చూడాలని, అందరూ ఇతను గొప్ప చెప్పుకోవాలని చేస్తారు. గొప్ప అనేది తండ్రికి తప్ప ఎవరికి రాకూడదు. దాలెత్ యొక్క రూపం లేదా రూపకల్పనకు రెండవ విధానం ఏమిటంటే, దాలెత్ ఒక తలుపు స్తంభం మరియు లింటెల్ను సూచిస్తుంది. నిలువు రేఖ తలుపు స్తంభం, క్షితిజ సమాంతర రేఖ లింటెల్. తలుపు మరియు పేద వ్యక్తి మధ్య సంబంధం ఏమిటి? ఆచారంగా పేదవాడు తలుపులు తట్టాలి. మూడవ వివరణ కూడా ఉంది. ఈ అభిప్రాయం దాలెత్ రేష్ మరియు యోద్లతో కూడి ఉంటుందని సూచిస్తుంది. దాలెత్ మరియు రేష్ మధ్య తేడా ఏమిటి? యోద్ రేష్ యొక్క కుడి ఎగువ మూలలో యోద్ను అతికించినట్లయితే రేష్ దాలెత్ అవుతుంది. యోద్ చాలా చిన్న అక్షరం, వినయాన్ని సూచిస్తుంది. ఆ వినయం రేష్ను దాలెత్ నుండి వేరు చేస్తుంది. మన ద్వార బంధాలపై ఉన్న మెజుజాలు క్షమా ప్రార్థన యొక్క ప్రసిద్ధ పేరాను కలిగి ఉంటాయి. క్షమాలో మనం ఇలా అంటాము: ఓ ఇశ్రాయేలు వినండి. ఎలోహిం ఒక్కడిలో ఉన్నట్లుగా ఎహాద్ ఒకటి అనే పదం ఆలెఫ్ టెట్ దాలెత్ అక్షరాలతో వ్రాయబడింది. దాలెత్ నుండి యోద్ తొలగింపబడింది. అది రేష్గా మారితే ఏం జరుగుతుంది? ఈ పదం ఇకపై యహాద్ కాదు, కానీ అషురు. ఇలాంటి పొరపాట్లు జరిగితే
ఇది ఇప్పుడు ఇలా అనువదిస్తుంది. ఓ ఇశ్రాయేల్ వినండి, దేవుడు మన ప్రభువు, దేవుడు మరొకరు అంటే ఇతర దేవతలు. దేవుని ఏకత్వంపై నమ్మకంతో వినయం యొక్క అంశం చాలా ముఖ్యమైనది. దానిని విస్మరించడం వల్ల ఎలోహిం తిరస్కరింపబడవచ్చు. ఎలోహిం నిషేధించబడతాడు మరియు విశ్వంలో ఇతర సర్వశక్తివంతమైన శక్తుల ఉనికిని నమ్ముతారు. షమా ఇశ్రాయేల్ యొక్క ఈ పదాలను మార్చి రాసినట్లయితే ఎలోహిం ఒక్కడే అనే అర్థం కాకుండా మన ప్రభువు దేవుడు మరొకరు అంటే ఇతర దేవతలు అనే అర్థం కూడా వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలోహిం ఏకత్వాన్ని తిరస్కరించడం అవుతుంది, నిషేధించడం అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విశ్వంలో ఇతర సర్వశక్తివంతమైన శక్తులు ఉనికిలో ఉన్నాయని కూడా నమ్మడం జరుగుతుంది. కాబట్టి ఈ అక్షరాలను కూడా చాలా జాగ్రత్తగా రాయాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నిద్రాష్ మనకు రేష్ను దాలిత్గా మార్చుకుంటే అతను అన్ని ప్రపంచాలను నాశనం చేస్తున్నాడని చెబుతుంది. దాలిత్ యొక్క సంఖ్యా విలువ 4. నలుగురు మాతృమూర్తులను సూచిస్తాయి: సారా, రెబకా, రాహెల్ మరియు లియా. ఇది కబ్బాలాలో వివరించిన విధంగా సృష్టింపబడిన 4 ప్రపంచాలను కూడా సూచిస్తుంది. దాలెత్ సంఖ్య 4ను సూచిస్తుంది. ఈ 4 కూడా 4 ప్రపంచాలను సూచిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అడ్జిలుట్, బెరియా, ఎడ్జీరా మరియు ఆసియా. ఈ దాలెత్ సృష్టి యొక్క 4 ప్రాథమిక అంశాలను కూడా సూచిస్తుందని చెప్తున్నారు. అగ్ని అంటే శక్తి, రెండవది గాలి అంటే వాయువు, మూడవది నీరు ద్రవము, నాలుగవది భూమి ఘన. ఈ 4 పాస్ ఓవర్ సెలవుదినాన్ని సూచిస్తాయి. 4 కప్పుల వైన్, 4 పిల్లలు, 4 ప్రశ్నలు, 4 ఈ అన్ని విషయాలకి సూచిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. పస్కా పండుగ రోజున మనం 4 కప్పుల ద్రాక్షారసం త్రాగడానికి కారణం ఏమిటి? తోరాలో విమోచనకు 4 వ్యక్తీకరణలు ఉన్నాయి. ఎలోహిం యూదు ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఇలా అన్నాడు: నేను నిన్ను బయటకు తీసుకువెళతాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను విమోచిస్తాను, చివరిగా నేను నిన్ను నా దగ్గరకు ఒక జాతిగా తీసుకుంటాను అని ఈ 4 విషయాలు చెప్పడం వల్ల పస్కాలో 4 కప్పుల ద్రాక్షారసాన్ని వారు తీసుకోవడం కూడా జరుగుతుంది. మొదటి 3 వ్యక్తీకరణలు యూదు ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకువెళ్లడంలో తండ్రి స్వయంగా జోక్యం చేసుకున్నాడని సూచిస్తుంది. యూదులు స్వయంగా నిష్క్రియాత్మకంగా ఉన్నారు. కానీ 4వది తండ్రి దేశంగా మారడానికి యూదు ప్రజల వ్యక్తిగత మరియు సామూహిక చర్య అవసరం. ఎలోహిం జాతిగా మారడం అంటే ఏమిటి మరియు మనం ఎలా సిద్ధమవుతాము? మనల్ని మనం శుద్ధి చేసుకోవడం ద్వారా తండ్రి జాతిగా మారుతాము అని జోహార్ మనకు చెబుతుంది. నిర్గమకాండ సమయంలో యూదు ప్రజలు 49వ స్థాయిలో అపరిశుభ్రతలో ఉన్నారు. వారు ఇంకొక క్షణం ఈజిప్టులో ఉండి ఉంటే వారు 50వ మరియు అత్యంత స్థాయికి పడిపోయి శాశ్వతంగా కోల్పోయి ఉండేవారు. వారి యోగ్యతలు, వారి మంచితనం లేదా వారి దయ కారణంగా వారు విమోచన పొందడానికి అర్హులు కాదు. బదులుగా అది ఎలోహిం దయ వలన జరిగింది. నేను నిన్ను బయటకు తీసుకువెళతాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను విమోచిస్తాను. కానీ ఎలోహిం చివరికి యూదు ప్రజలను ఎలా విమోచించాడు? వారిని తన దేశంగా చేసుకోవడం ద్వారా మరియు వారికి తన ధర్మశాస్త్రం ఇవ్వడం ద్వారా. ఎలోహిం యూదు ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చిన తోరా మనకు ఈ 4వ విమోచన కాలం జరగలేదు. ఇశ్రాయేలీలు ఈజిప్టును విడిచిపెట్టిన 49 రోజుల తర్వాత ధర్మశాస్త్రం తోరా జరిగింది. 49 రోజుల పాటు మనం ఆయన ప్రజలుగా ఉండడానికి తగినట్లుగా ఉండటానికి మనల్ని మనం సిద్ధం చేసుకున్నాము. విమోచన యొక్క మొదటి 3 దశలలో మనం నిష్క్రియాత్మకంగా మరియు అనర్హంగా ఉన్నాము. మనం సంపాదించాల్సిన 4వ స్థాయి మొదటి 3 మరియు 4వ వ్యక్తీకరణల మధ్య వ్యత్యాసం మధ్య మరియు వైన్ మధ్య వ్యత్యాసం ద్వారా సూచింపబడుతుంది. రొట్టె అనేది రుచిలేని ఆహారం. హలాకా ప్రకారం పాస్ ఓవర్ సేడర్ కోసం ఈ రొట్టె కేవలం పిండి మరియు నీటిని కలిపి తయారు చేస్తారు. దీనిని పేదవాడి రొట్టె అని పిలుస్తారు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి బయటకు తీసుకువెళ్ళినప్పుడు మేము ఆధ్యాత్మిక పేదరికంలో ఉన్నాము, విమోచనకు అర్హులు కాదు, మేము రొట్టెలాగా రుచిలేని వాళ్ళ మతం మరియు తోరా దేని గురించి అని మేము అర్థం చేసుకోవడం ప్రారంభించాము. 49 స్థాయిల అశుద్ధత నుండి 49 స్థాయిల అవగాహనకు మమ్మల్ని మేము పైకి లేపాము.
మేము ఎలోహింని గుర్తించాము. యూదు మతం దేనిని కలిగి ఉందో అర్థం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత, ఎలోహిం ప్రజలుగా మారడం అంటే ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత మేము సంతోషించాము. ఈ కారణంగానే మనం ద్రాక్ష రసం తాగుతాము. ఎందుకంటే అది ఇలా చెబుతుంది, ద్రాక్షరసం లేకుండా పాట లేదు. ఈజిప్టు నుండి మనం విమోచనను పూర్తిగా అంగీకరించడానికి మరియు గొప్ప ఆనందంతో ఎలోహింను స్తుతించడానికి పాడటానికి మేము ద్రాక్షరసం తాగుతాము. రొట్టె మొదటి 3 వ్యక్తీకరణలను సూచిస్తుంది. యూదు ప్రజలు చదునుగా ఉన్నప్పుడు వారి తరపున ఎలోహిం జోక్యం చేసుకోవడం 4 కప్పుల వైన్ 4 వ్యక్తీకరణలను సూచిస్తుంది. ఒక దేశంగా మారడం, యూదుల క్రియాశీల పాత్ర మరియు నిబద్ధత, 3 రొట్టెలు మరియు 4 కప్పుల ద్రాక్ష రసం మధ్య తేడాను గుర్తించడానికి మరొక మార్గం ఉంది. 3 సంభావ్యతను సూచిస్తాయి, 4 ఆ సంభావ్యతల యొక్క అభివృద్ధిని సూచిస్తాయి. ఈజిప్టు నుండి యూదుల విముక్తిలో ఎలోహిం 3ంటిని సూచిస్తాడు. విమోచన యొక్క 3 వ్యక్తీకరణలతో యూదు ప్రజలలో తన సామర్థ్యాన్ని పెట్టుబడి పెట్టడం 4 ప్రక్రియలను పూర్తి చేసే ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తాయి. 3 తండ్రులు మరియు 4 తల్లులు ఎందుకు ఉన్నారో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. తండ్రి విత్తనాన్ని అందిస్తాడు మరియు తల్లి అభివృద్ధి చేస్తుంది. దానిని తీసుకుని శుద్ధి చేస్తాడు తండ్రి. జీవ సంబంధమైన ప్రయోజనకారి మరియు తల్లి జీవన సంబంధమైన లబ్ధిదారుడు. కాబట్టి తండ్రి 3 ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు. 3 పితృస్వామ్యులు. గిన్నెల్ ఇచ్చేవాడు ఆలెఫ్ బెత్ యొక్క 3వ అక్షరం. తల్లి రిసీవర్ మరియు లబ్ధిదారు దాలెత్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు. 4 మాతృస్వాములు అంటే తల్లి తండ్రి అలాగే ఎలోహిం ద్వారా ఒక బిడ్డ జన్మిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. దాలెత్ అంటే డెలెట్ అని అర్థం, అంటే తలుపు. దీని అర్థం దళ్ పేదవాడు అని కూడా. చివరగా దాలెత్ అనే పదం దిలిటానిని సూచిస్తుంది, అంటే నన్ను పైకి లేపడం. ఈ 3 నిర్వచనాలు ఎలా కలిసి పనిచేస్తాయి? ప్రతి వ్యక్తి తాను పేదవాడని గ్రహించినప్పుడు ఈ కలయిక జరుగుతుంది. ఈ పేదరికం తప్పనిసరిగా ఆర్థిక అవసరాల స్థితిని సూచించదు. వాస్తవానికి ఒక వ్యక్తి స్వంతం చేసుకున్న ప్రతిదీ తండ్రికి చెందినదని దీని అర్థం. తండ్రి మనకు జీవితాన్ని ఇచ్చేంత దయతో ఉన్నాడు. ఎలోహిం మనకు జీవనోపాధిని ఇచ్చేంత దయతో ఉన్నాడు. ఎలోహిం లేకుండా మనకు ఏమీ లేదు. దీనికి గుర్తింపు ఎలోహిం గదిలోనికి ప్రవేశించిన తర్వాత ఎలోహిం మనల్ని పైకి లేపుతాడు. దిలిటాని జీవితం అంటే ఆరోగ్యం, జీవనోపాధి మరియు విజయంతో మనల్ని ఆశీర్వదించడానికి. కీర్తనల గ్రంథంలోని 30వ కీర్తనలో దావీదు రాజు మనకు ఇలా చెబుతాడు, ఆయన నన్ను పైకి లేపాడు కాబట్టి నేను ఎలోహింని స్తుతిస్తాను. దిలిటాని అని ఈ పదబంధాన్ని సూచిస్తుంది. నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన నన్ను పైకి లేపుతాడు. ఇది నేను ఆయనను ఉన్నత స్థాయి నుండి స్తుతించడానికి వీలు కల్పిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. హీబ్రూ అక్షరం దాలెత్ అంటే ఈ 4 అనే సంఖ్య గురించి ఇప్పటి వరకు వివరంగా మనం తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.